ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నామములో మీ అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు, స్తోత్ర. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెజ్కేలు గ్రంథం, హెజ్కేలు 37వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి చాలు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఇది ఒక దర్శనం, ఇది ఒక దర్శనం. హెజ్కేలుకు ఒక దర్శనం. ఈ దర్శనంలో దేవుని హస్తము హెజ్కేలు మీదకి వచ్చింది. యెహోవా హస్తము హెజ్కేలు మీదకి వచ్చిన తోడనే ఆత్మవశుడయ్యాడు. ఆయన అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే దేవుని హస్తము మన మీదకి వస్తుందో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఇక్కడ హెజ్కేలుకి ఇచ్చిన దర్శనంలో ఏంటంటే, యెహోవా హస్తము నా మీదకి వచ్చి రాగా నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను అని ఉంది. బాగా గమనించండి. యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. యేసు ప్రభు మనల్ని పచ్చిక బయల్లో కూడా నడిపిస్తాడు, లోయల్లో కూడా నడిపిస్తాడు. పచ్చిక బయల్లో నడిపించే దేవుడు లోయల్లో కూడా నడిపిస్తాడు. ఇక్కడ హెజ్కేలుకి ఒక దర్శనంలో దేవుడిని లోయల్లోకి నడిపిస్తున్నాడు. ఆ లోయల్లో అనేకమైన ఎముకలు ఉన్నాయి. అవి కేవలం ఎట్లున్నాయి? ఎండిపోయినటువంటి ఎముకలు, ఎండిపోయిన ఎముకలు. మనం బాగా గమనించి ఆలోచన చేసినట్లయితే చాలా సందర్భాల్లో దేవుని హస్తం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మచేతను నింపబడినప్పుడు చాలా సందర్భాల్లో దేవుడే నిన్ను లోయల్లో నడిపిస్తాడు. నేను లోయల్లో నడవలేనయ్యి అంటే కుదరదు, నేను నడిపిస్తాడు దేవుడు. పచ్చిక బయల్లో నడిపిస్తాడు, లోయల్లో కూడా నేను నడిపిస్తాడు. ఆయన నడిపించేది వేరు. ఆయన లోయల్లో నడిపించినప్పుడు అసలు బాధపడబడలేదు. నీకై నువ్వు నడుస్తావు కొన్నిసార్లు లోయల్లో. ఆయన నడిపించకపోయినా నువ్వు చేసినటువంటి కొన్ని పొరపాటును బట్టి లోయల్లో నడుస్తావు నువ్వు. అటువంటప్పుడు బాధపడాలా. ఏ విధంగా బాధపడాలా? ఇదంతా నేను చేసుకున్న దానికి నేను లోయల్లో నడుస్తున్నాను బాధపడాలి. ఈ లోయలు ఎలా ఉంటాయి మన జీవితంలో ఆలోచన చేయండి. ఒక పెద్ద లోయ ఉందనుకో, ఒక పెద్ద లోయ ఉంది. ఆ పైనుంచి ఆ లోయని కానీ చూస్తే ఎట్టుంటుంది? కింద ఒక అగాధంగా ఉంటుంది. ఆ లోయలో కానీ దూకితే ఇక మనిషి త్వరకడు. కొంతమంది దూకేస్తారు లోయల్లో, సమస్యలో దూకేస్తారు. వాళ్ళకే వాళ్ళు తెచ్చుకుంటారు కష్టాలు, శోధనలు వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళే తెచ్చుకొని వాళ్ళ లోయలోకి దూకి అప్పుడు ఏమంటారు? దేవుణ్ణి నా పరిస్థితి ఏందని అంటారు వాళ్ళు.
అది అడిగే ముందు ఒకటి అర్థం చేసుకోవాలి నువ్వు, ఈ లోయలో నేనే దూకాను, ఈ లోయలో నేనే దూకాను, ఇది నా వల్లే ఈ లోయ వచ్చింది, నాకు నా పరిస్థితి ఇట్టే అయిపోయింది అని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఆ లోయల్లో అనేకమైన ఎముకలు ఉన్నాయి. అవి ఎట్లుండే? కేవలం ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు. ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి తెలుసా? ఎవరిని? ఇశ్రాయేలు ఎముకలు సూచిస్తున్నాయి. ఒక రకంగా ఎత్తుకుంటే మనల్ని కూడా సూచిస్తున్నాయి ఎముకలు. బాగా ఆలోచన చేయండి, మనకు బాగా అర్థమవుతుంది. 11 వచ్చిన తర్వాత 11 వచ్చను, అదే అధ్యాయం 11 వచనంలో, అప్పుడైన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోతామని అనుకుంటున్నారు. చూసావా? ఈ ఎముకలు ఎవరు చూస్తున్నాయంట? ఎవరిని? ఇశ్రాయేల్ ప్లస్ మనల్ని కూడా సూచిస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నాం? చాలా సందర్భాల్లో ఏమనుకుంటున్నాం? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైపోయింది, మన బ్రతుకులు నాశనం అయిపోయినాయి, మన జీవితం చల్లా చెదరైపోయింది, ఇక ఈ లోయలోంచి పైకి లేయగలమా? ఎండిపోయిన మన జీవితం చిగురిస్తుందా? పచ్చిక బయల్లో నడవగలమా? మన బ్రతుకులు ఇంతేనా అని మనం అనుకుంటున్నాం చాలా సందర్భాల్లో. ఏ విధంగా అనుకుంటున్నాం? మనం చేసుకునే దానికి అనుకుంటున్నామా, లేదా దేవుడే మనల్ని నడిపిస్తాడా? అసలు భయపడబడలేదు. దేవుడే చాలా సందర్భాల్లో సేవకుల్ని, అనేక మంది భక్తుల్ని లోయల్లో నడిపించాడు ఆయనే. చాలా సందర్భాల్లో వాళ్ళ కొంతమంది లోయలో నడిచారు కొంతమంది. బాగా ఆలోచించాయి. చాలా భక్తుల చరిత్రలు ఉన్నాయి మనకు. ఈ లోయ ఒక శ్రమ, ఒక పరీక్ష కావచ్చు మనకు. నేను పరీక్ష రాయాలనంటే కుదరదు, పరీక్ష రాయాల్సిందే. నువ్వు పరీక్ష రాస్తేనే నువ్వు పాస్ అవుతావు. 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వెళ్ళిపోయాడు. టీచర్లు ఉండి, అయ్యా నువ్వు 1వ క్లాస్ కదా, నువ్వు బడికి రాబడలేదయ్యా, ఇంట్లోనే ఉండు. సంవత్సరం 2వ క్లాస్కి వేస్తాం, 2వ క్లాస్లో కూర్చోబెట్టాడు, మళ్ళీ ఇంటికి పంపించేశాడు అనుకో. మళ్ళీ 3వ క్లాసు, అట్లా 10th క్లాస్ వరకు వచ్చాడు. 10th క్లాస్ వరకు వచ్చి 10th క్లాస్లో ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఇంకా ఎగ్జామ్స్ రాయాలా. ఎగ్జామ్స్ రాస్తేనే చెప్పండి పాస్, రాయకపోతే ఫెయిల్. అది కూడా బాగా రాస్తేనే పాస్. నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబడి ఇంటికి పోవంటే అట్టుంటుంది. నేను పాస్ చేస్తానంటాడు ఆయన. మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, నువ్వు పాస్ అయిపోయినా ఇంటర్లో కూర్చో. సరే, అట్నే వాడు రాయకుండా డిగ్రీ దాకా సర్టిఫికెట్ తెచ్చుకుని కూర్చున్నాడు. వాడికి ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఏం చేస్తాడు? ఉద్యోగం ఏముంటే చేస్తాడు? టీచర్ ఉద్యోగం వచ్చింది, ఏం చెప్తాడు పిల్లలకి? ఏం చెప్పలేడు కదా. నువ్వు పరీక్ష రాయాలి, బాగా గుర్తుపెట్టుకో, పరీక్ష రాయాలి నువ్వు. నేను పరీక్ష రాయాలనంటే అట్టుంటుంది చెప్పండి. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? మా ఆశ విఫలమైపోయింది, మా బ్రతుకులు ఇట్ట అయిపోయినాయి, ఇక మా జీవితంతో లేలేమా? ఎన్నిసార్లు వాళ్ళ పట్ల అద్భుతాలు చేశాడు దేవుడు. అటువంటి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి నడిపిస్తే ఆ సమయానికి దేవానికి స్తోత్రం అనేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మళ్ళా లేనిపోని పనులు చేసి దేవునికి బాధ కలిగించేవాళ్ళు ఇశ్రాయేలీయులు. ఇది చల్లా చెదరైపోయిన ఇప్పుడు ఇశ్రాయేలీయులు చల్లా చెదరైపోయి వాళ్ళ బ్రతుకులు అంటే ఇప్పుడు ఎండిపోయినాయి. వాళ్ళ బ్రతుకులు ఎండిపోయినాయి. సమస్యల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం అని అనుకుంటున్నారు చాలామంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పరీక్ష యేసు ప్రభు కూడా రాశాడు. రాశాడా రాయలేదా? రాశాడు. ఎట్లా రాశాడు ఆయన? ఎట్లా రాశాడు చెప్తా మీకు. యేసు ప్రభు పుట్టుకే ఒక ఆశ్చర్యం, ఒక శ్రమ, అంతేనా? యేసు ప్రభు పుట్టాడు,
ఇలా సంతోషంగా ఉండిందా? ప్రజలకు తల్లిదండ్రులకు సంతోషంగా ఉండిందా? యాడగ పోయినా కానీ స్థలము లేదు. ఎక్కడ తీసుకుపోయి ఆ పశువుల తొట్లో పరుండి పెట్టారు ఆయన్ని. తర్వాత మళ్ళా ఇంకా హీరో చంపట ఇంకో దేశానికి తీసుకుని ఐగుప్తుకి వెళ్ళారు. ఆడికి మొత్తం తిరిగి అయిపోయింది. యేసు ప్రభు సేవ ప్రారంభం చేశాడు. యేసు ప్రభు సేవ ప్రారంభం చేశాడు. సేవ ప్రారంభం చేసిన తరువాత యేసుక్రీస్తు ప్రభుని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏం చేశారు? మాటల్లో తప్పు పట్టుకోవటం, ఆయన విమర్శించటము, ఆయన మీద రాళ్ళు రువ్వటము, సిలువేయాలని ప్లాన్ చేయటము, చంపాలని ప్లాన్ చేయటం, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ప్లాన్ చేయటం చేశారు. చేశారా లేదా? చేశారా? చేశారా? చేశారు. తరువాత చివరికి సాతాను ఏం చేశాడు? సిలువ వేసిందాక నిద్రపోల సాతానుడు. వేశాడా? వేశాడు. ఇప్పుడు యేసు ప్రభు పరీక్ష రాశాడా? పరీక్షలో పాస్ అయ్యాడా? ఒక విషయం చెప్తాను మీకు, ఎక్కడ రాశాడు పరీక్ష అయినా. యేసు ప్రభు 40 రోజులు ఏం చేశాడు ఆయన? చెప్పండి. ఉపవాసం ఉండాడమ్మా లేదా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి ఏమైంది? ఆయనకి ఏమైంది? ఆకలేసింది. ఆకలేసిన తర్వాత సాతానుడు వచ్చాడు. బోధకుడా, యేసు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు కదా, ఈ రాళ్ళను నువ్వేం చేయాలి? ఇప్పుడు రొట్టెలు చేసుకొని తినమన్నాడు. తినమన్నాడా? యేసయ్య పరీక్ష రాశాడు ఒకటి. ఇప్పుడు యేసయ్య ఏం పరీక్ష రాశాడు తెలుసా? సాతానా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని రాశాడు. ఫెయిల్ అయిపోయాడు. ఎవరు పాస్ అయ్యారు? ఇప్పుడు కూడా విశ్వాసులు ఆదివారం పూట పరీక్షలు రాస్తున్నారు. ఇప్పుడు ఇళ్ళకాడు కూర్చొని రాస్తున్నారా లేదమ్మా? గమ్ము కూర్చో ఉంటారు వాళ్ళు. గమ్ము కూర్చొని యేసయ్య అంటాడంటే, సాతాను యేసయ్యకి చెప్పినట్టు రొట్టె చేసుకోమని యేసయ్య అని చెప్తాడంటే మనకు చర్చికి పో అంటాడు. ఈరోజు పాలేని యేసయ్య ఏమని అంటాడు? అంటే బాగుంటారు. మనసు బాగలేదు. మనసు బాగలేదు. ఒక పరీక్ష. ఇప్పుడు విశ్వాసులు పరీక్షలు రాస్తున్నారు. ఇప్పుడు ఏమి లేదు ఇళ్లలో. గమ్ము కూర్చో ఉంటారు. సరే ఏంటంటే ఏదో దగ్గు, ఏదో తుమ్ములు, ఏదో జ్వరము, ఏదో కాలు నొప్పులుగా ఉన్నాయి ప్రభువా. ఈ ఆదివారం అయిపోయింది. ఇంకొక ఆదివారం నడుము పట్టేసింది ప్రభువా. పరీక్ష. వీళ్ళు ఇళ్ళకాడ కూర్చున్న పరీక్ష వస్తే ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు. చర్చిలోకి వస్తే పరీక్ష రాసే దేవునికి నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో పరీక్ష పెట్టింది సాతానుడు. ఏం పెట్టాడు? దేవాలయంకి పైన నిలబెట్టి ఏం చెప్పాడు? ఆనించి దూకు. అది కూడా ఏం చెప్పాడు? వాక్యంతోనే కొట్టాడు దెబ్బ. నీ దేవుడు బైబిల్ ఏముంది? నువ్వు కానీ దూకితే, నువ్వు కానీ పడిపోతే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తిపడి పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు ఉంది కదా. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు? నీ దేవుని నువ్వు శోధించకూడదు. ఇప్పుడు చాలా సందర్భాలు బాగా ఆలోచించాయి. విశ్వాసులకు పరీక్ష ఉంది. ఇప్పుడు ఇలా విశ్వాసుల పరీక్ష ఉందా లేదా? ఏమ్మా, మీకుంద పరీక్ష. నీకు ఫుల్ జ్వరం వచ్చింది అనుకమ్మా, ఫుల్ తలనొప్పి వచ్చింది అనుకో, నీకు కడుపు నొప్పి వచ్చింది అనుకో, నీకు ఒకరు వస్తారు మీ ఇంటికి. ఏమట్టుండవు? జ్వరము. ఎప్పటి నుంచి? 8 రోజుల నుంచి. చర్చికి పోతున్నా నువ్వు? పోతున్నా. పాస్టర్ ప్రార్థన చేయట్లా? చేస్తా ఉన్నాడు. నువ్వు చేసుకోవట్లా? చేస్తుండా. వాక్యం చదువుకోవటంలా? చదువుతా ఉండా. బాగా కావట్లే. కడుపులో నొప్పిగా కూడా ఉంది, నడు నొప్పిగా కూడా ఉంది. నా మాటిని నువ్వు నీ చెప్పినట్టు చెయ్యి. నీ జ్వరం పోవాలంటే
నీ కడుపు నొప్పి పోవాలంటే నువ్వు మంచి మనిషిగా మిస్సలాడతా. ఇప్పుడు ఏమంటావు? నువ్వు లోయల్లో ఉండవు, గుర్తుపెట్టుకో. ఏమంటావు ఇప్పుడు నువ్వు? జ్వరమనే లోయల్లో ఉండవు, అప్పులనే లోయల్లో ఉండవు, గుర్తుపెట్టుకో. ఆ లోయల్లో నుంచి పచ్చిక గల చోట్లను కూర్చోవాలంటే నా మాటిని. ఇటువైపు కావల దగ్గర ఒక ఊరుంది, ఆ ఊరికి కానీ పోతే అంత తాయితేస్తాడు నీకు, ఒకటి వేస్తాడు నీకు. అది కానీ వేసుకుందాం అనుకో, నీ జటమటం హ్యాపీగా అయిపోతాను చెప్తాడు. చెప్తాడా లేదా? చెప్తాడు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేది? ఎవరిని పంపిస్తాడు? కొంతమంది పంపిస్తాడు ఇళ్ళకి. అది వాళ్ళు ఏంటంటే పంపిస్తాడు. ఎందుకు? ఏయ్ ఇట్రా అంటాడు ఒకరిని, చూస్తాను. ఈ ప్రగతి నగర కాలనీలో క్రైస్తవులు నీకు తెలుసా? తెలుసు. వాళ్ళు వెళ్ళలేకపో, అలాగ బాగలేదంట, ఆ కడిపోతావు, మాట్లాడిపో అని చెప్తాడు. అంత మాట్లాడతాడు. ఏం చెప్తాడు? ప్లాన్ ఇచ్చి పంపిస్తాడు వీడు. అప్పుడు పరీక్షను ఏమి రాయాలా? పరీక్షను ఏమి రాయాలి తెలుసా? ఆ మాట చెప్పారనుకో, అప్పుడు ఏం చెప్తాడు నీకు? నా మాటిని ఎగ్జామ్ రాయి, ఈ ఎగ్జామ్లో కానీ నువ్వు రాసావనుకో ఎగ్జామ్ హ్యాపీ అంటాడు వాడు. నువ్వేం చేయాలి తెలుసా? నా దేవుడైనటువంటి యేసు ప్రభుజీ ఏం చెప్పాడంటే, అవి వదులుకోని కదా ఇక్కడికి వచ్చింది నేను, అవి వదులుకొని ఇక్కడికి వచ్చాను నేను, మళ్ళీ అక్కడికి ఎట్ట వెళ్తాను నేను? అవి చేయొద్దన్నాడమ్మా యేసయ్య, నేను చేయను. తగ్గినా తగ్గకపోయినా పర్వాలేదు, నా దేవుడు అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు పరీక్షలు రాశారా లేదా? ఇంకా ఏం చెప్పాడు సాతానుడు? ఏం చెప్పాడు దేవుడికి? దేవాలయ శిఖరం మీద నిలబెట్టి లోకరాజ్యాలన్నీ చూపించి నువ్వు నాకు మొక్కు, ఈ రాజ్యాలు అసలు ఆయనదైతే ఆయనకేస్తాడంట వాడు. ఏమన్నా అర్థం ఉందా? ఇవన్నీ ఆయనే అయిపోతే ఆయనకేస్తాడంట. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు? నీ ప్రభు అయిన యెహోవాకు మాత్రమే మొక్కాలని ఉందని చెప్పాడా? నువ్వు నేను పరీక్షలో ఫెయిల్ అవుతున్నావా? ఫెయిల్ అవుతున్నావా లేదా? అవుతున్నాం. నిజంగా పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు తెలుసా? ఆదివారాల పూట మందిరానికి రాకి పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నాం. ప్రతి వారం పరీక్ష ఉంది నీకు, గుర్తుపెట్టుకో. చదువుకున్న వాళ్ళు వాళ్ళ పరీక్షలు రాసి వస్తూ ఉండరు, కానీ క్రైస్తవురాలకు నీకు పరీక్షలు ఉన్నాయి, నువ్వు రాస్తున్నావు. ఆ పరీక్షలు సరిగా రాయట్లా, నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు నీ జీవితంలో? ఆలోచించాయి. ఎండిపోయిన ఎముకలు, కేవలం ఎండిపోయి ఈ ఎముకలు నిన్ను నన్ను సూచిస్తున్నాయి. మన ఆశ విఫలమైపోయింది, మన బ్రతుకులెట్టు అయిపోయినాయి, నిరీక్షణకు ఆధారం లేదు, మన ఆశలు సమస్యలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇక్కడ అభివృద్ధి చెందలేమా? ఒక స్థితికి రాలేమా? మునుపటి జీవితానికి రాలేమా? పరిశుద్ధపరచబడలేమా? మన బ్రతుకులు ఇంతేనని అనుకుంటున్నారు వాళ్ళు. హెజ్కేలు ఆ ఎముకల్లో అటు ఇటు నడిపిస్తూ ఉన్నాడు. ఎట్లా నడిపిస్తున్నాడంట? అటు ఇటు. బాగా గుర్తుపెట్టుకో, చాలా సందర్భాల్లో లోయల్లో నడవాలి నువ్వు, కష్టాల్లో నడవాలి నువ్వు, బాధల్లో నడవాలి నువ్వు. రోగాలనే లోయల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా? యోబు. ఏ లోయ అది? రోగాలనే లోయ. రోగాలనే లోయలోకి వెళ్ళిపోతే యోబు కూడా పరీక్ష రాశాడు యోబు. ఏ పరీక్ష రాశాడు ఆయన? ఏ పరీక్ష రాశాడు చెప్పు? దేవుడు నాకు చెప్పాడు అన్నీ. వాళ్ళకు పరీక్షలు రాశారయ్యా, నువ్వు రాస్తున్నావు అడిగాడు దేవుడు నన్ను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోబోయే యెహోవా నామమునకు స్తుతి కలుగు. రాశాడా లేదా? బా, ఈ విషయంలో
యోబు ఏ పాపం కూడా చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. నువ్వు రాస్తున్నావా పరీక్షలు ఇంటికాడ? అమ్మ గుర్తుపెట్టుకోండి, అమ్మా నేను చెప్పేదినండి, నేను చెప్పేది నాళ్ళు. ఇప్పుడు మంచి పరీక్ష పబ్లిక్ ఎగ్జామ్ చెప్తున్నా ఇప్పుడు మీకు నేను. ఇది కానీ మీరు పాస్ అయితే ఒక్కొక్క 2 లక్షలు వస్తాయి మీకు, గుర్తుపెట్టుకోండి. వస్తాయి రావా? వస్తాయి మీకు, నేను చెప్తున్నాండి. ఈ విషయంలో యోబు ఏ పాపం కూడా చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదంట, గుర్తుపెట్టుకో. మరి నీ కుటుంబంలో ప్రతిరోజు పరీక్ష నీకు, అంతేనా? ప్రతిరోజు పరీక్ష, వారికి ఒకసారి కదా, ప్రతిరోజు పరీక్ష. ఈ ప్రతిరోజున నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, దేవుని బాధ పెడుతున్నావా? ఈ పరీక్షల్లో ఏదైనా చిన్న సమస్య జరిగితే ఏంది ప్రభా నా బ్రతుకంటున్నావా? ఆలోచించి నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? మహిమపరచటంలే. దేవుని బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. మనం పరీక్షలు రాస్తేనే పాస్ అవుతాం, మనం పరీక్షలు రాస్తేనే మనకు నిత్య శ్వాస వస్తుంది మనకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుని హస్తము హేజ్కేలు మీదకి వచ్చిన రీతిగా సమూయేలు హస్తము దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. సౌలు విడిచిన ఆత్మ దావీదులోకి వచ్చాడు. దావీదు ఆత్మతో నింపబడ్డాడు. దావీదు ఆత్మతో నింపబడిన తరువాత గొల్యాతుని ఏం చేశాడు? దేవుడు చంపించేశాడు. ఆ యుద్ధం అయిపోయింది. ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో దేవుడు దావీదుని లోయలో నడిపించేదానికి ప్రయత్నించాడు. ఎప్పుడు యుద్ధం అయిపోయింది, బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు యుద్ధం అయిపోయిందో ఇక దావీదు ఏం చేశాడు? లోయల్లోకి నడుస్తున్నాడు. ఇప్పుడు సౌలు రాజు ఏం చేశాడు? దావీదు మీద విషపు చూపు చూశాడు. దావీదు 10,000 కొలది, సౌలు రాజు 1000 కొలదని పాటలు పాడారు కదా, ఆ మాట సౌలుకి వినసొంపుగా లేదు. బాగా గుర్తుపెట్టుకో. ఇక జీవితాంతము చనిపోయినంత వరకు దావీదుని తరమతానే ఉంటాడు. ఎందుకు? చంపేదానికి. దావీదు ఆడికి వెళ్ళాడు, అడవుల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి వెళ్ళిపోయినాడు. గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. గుహలోకి వెళ్ళి దాక్కున్నా, అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నా, కొండల్లో లోయల్లో ఉన్నా సరే ఆయన ఆరాధన విడిచిపెట్టేవాడు కాదు. పాస్ అయ్యాడు దావీదు. పాస్ అయ్యాడు. ఇంకో విషయం చెప్తా మీకు. దావీదుకి ఒక మంచి సమయం వచ్చింది, ఛాన్సు సౌలు రాజుని చంపేదానికి. అభిషేక్ అన్నాడు, అయ్యా నువ్వు కానీ ఆజ్ఞాపిస్తే ఒక దెబ్బతో చంపేస్తాను అన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసా? అరే అరే అరే, ఆయన ఎవరు? ఆయన అభిషేకించబడినోడు రా, ఆయన నువ్వు ఏం చేయకూడదు. మన కొద్ది బాధ, మనకు పాపం వద్దు. అదేందయ్యా నిన్ను చంపాలని చూస్తుంటే, నిన్ను లేకుండా చేయాలని చూస్తున్నాడే, నీకు తెలీదా? మీ నాయన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చావే, నీ ద్వారా దేవుడు మహిమ పొందాడే, గొల్యాతుని చంపించేశాడే, ఆ రాజ్యానికి ఘనత ఇచ్చాడే, నిన్ను అరణ్య పాలు చేసేసాడే, లోయలో దెబ్బతున్నాడే, ఏమీ బాధ, ఒక దెబ్బ చంపేవాడిని సరిపోద్దని అన్నాడు. వద్దొద్దు, అతని యుద్ధంలో చేస్తాడు. ఏదైనా అపాయం వచ్చినా చచ్చిపోతాడు. చూసావా? పాస్ అయ్యాడా లేదా? పాస్ అయ్యాడా? ఇది దావీదు చేసుకున్నదా, దేవుడే లోయలో దింపాడా? ఇప్పుడు చెప్పండి మీరు, చెప్పండి మీరు, చెప్పాలి ఇప్పుడు. ఇది దావీదుగా లోయలోకి వెళ్ళిపోయాడా, దేవుడే లోయలో నడిపించాడా? దేవుడు లోయలో నడిపించాడు. ఆమేన్. చాలా సందర్భాల్లో దేవుడు లోయలో నడిపిస్తాడు, నిన్ను లోయలో నడిపిస్తాడు. నీ బిడ్డలకు బాగుండదు, అప్పులు, సమస్యలు, కష్టాలు, లోయలో నడుస్తున్నావు నువ్వు. ఈ లోయలకి నువ్వు పరీక్షలు రాయలేక ఈ లోయలో వచ్చాయని మందిరానికి ఆబ్సెంట్ కట్టి, ఆబ్సెంట్ పెట్టేసి, ప్రతిదానికి ఆబ్సెంట్ వేసేసి ఇళ్లలో కూర్చోంటే నువ్వు ఎట్ట పాస్ అవుతావే చెప్పాయా? ఎవరికి కష్టాలే, ఎవరికి శోధన లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి దగ్గ శోధన వాడుకుంది. సామెతలో ఎంత చెట్టుకి, చెప్పండి, అంత చెట్టుకి అంత గాలి ఉందా లేదా?
నా సమస్యలు నీకు పెడితే నువ్వు భరించలేవు, నీ సమస్యలు నాకు పెడితే నేను భరించలేను. ఎవడి సమస్య వాడికి భరించాలి, బాగా గుర్తుపెట్టుకో. కేవలం ఎండిపోయిన ఎముకలు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎండిపోయిన ఎముకలు. కేవలం ఎండిపోయింది నీ జీవితం. నిరీక్షణకు ఆధారం లేదు. లోయల్లో నివాసం చేస్తున్నావు, లోయల్లోంచి పైకి రాలేకపోతున్నావు. ఆత్మీయ జీవితం చిగురించబడటం లేదు. ఎండిపోయిన బ్రతుకులో ఉన్నావు. ఆ లోయల నుంచి ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు ఆ లోయల నుంచి బయటకు వెళ్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మరలా దావీదు పరిస్థితి ఆలోచన చేయండి. దావీదు జీవితం ఎట్లుంటుందంటే, అక్కడి నుంచి దావీదుని దేవుడు ఆశ్రయించి రాజుగా చేశాడా? రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత దావీదు ఏం చేశాడు? దావీదు లోయలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా ఏం చేశాడు? బత్షెబాతో పొరపాటు చేసి ఒకటి, రెండోది ఏం చేశాడు? ఊరియాని కూడా చంపించేశాడు. రెండు పొరపాటు, ఊరియాని కూడా చంపించేశాడు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకో. ఇదొక విషయం చెప్తా. ఇప్పుడు బైబిల్కి ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు. యోసేపు ఏ పాపం చేయకుండా ఆడికెళ్ళి ఇప్పుడు జైలైన లోయలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు జైలైన లోయల్లో ఉన్నాడు. యోసేపు జైలుకి వెళ్ళేదానికి ఏమన్నా తప్పు చేశాడా? ఏం చేయలే. దావీదు ఏం చేశాడు? దావీదు తప్పు చేస్తే యోసేపు ఏమన్నాడు? అమ్మా, నాకు ఇంట్లో సమస్తాన్ని అప్పగించాను యజమాని, నిన్ను అప్పగించలేదమ్మా. ఇంత పాపం చేసి నేను దేవునికి అవమానం తెచ్చే తల్లి, ఇంత దుష్కారం చేయనమన్నాడు. ఆ మాటకి ఆడికి వెళ్ళిపోయాడు ఆయన, లోయలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 10 సంవత్సరాలు ఉన్నాడమ్మా. ఒక్క సంవత్సరంకి, ఒక్క నెలకి, 5 రోజుల బాధకి అబ్బా, 10 రోజుల బాధకి అబ్బా, నెల రోజుల బాధకి ఎట్టయిపోతావు నువ్వు, ఎట్టయిపోతున్నావు? అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటే అంతకంటే బాధ. ఆలోచించి నీ జీవితం ఒకసారి మన పితరులకు జ్ఞాపకం చేసుకో. దావీదే లోయలోకి వెళ్ళిపోయాడే. లోయలోకి వెళ్ళిపోతే ఏమైపోయాడు? ఇప్పుడు మళ్ళా ఏం చేశాడు? లోయల్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్న దావీదు సింహాసనం కూర్చోబెడితే దావీదే పోయాడు. ఇప్పుడు ఎవరు లోయలు పాలు చేశాడు? సొంత కొడుకే అభిషాలోమే తరిమాడు. ఇప్పుడు ఎవరిని? తండ్రిని, దావీదుని అభిషాలోమే తరిమాడు. అభిషాలోమే, బాగా గుర్తుపెట్టుకో. ఆ లోయల్లో కూడా ప్రార్థన చేశాడు. ఎవరు? దావీదు. అయ్యా, నేను తప్పు చేశానయ్యా. బాగా గుర్తుపెట్టుకో. విషయం చెప్తా మీకు. ఒక వ్యక్తి సంఘములో ఒక వ్యక్తి తప్పు చేసి పాపం చేస్తే, ఆ వ్యక్తి కానీ నువ్వు కానీ దూషిస్తే, ఆ దూషణ, ఆ పాపం నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకో. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి సంఘంలో పాపం చేసి, ఒక వ్యక్తి కుటుంబంలో పాపం చేసి, ఆ వ్యక్తి పాపం చేశాడని అందరికీ తెలిసిందనుకో, ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, చేయరాని తప్పు చేశానయ్యా, చేయరాని పాపం చేశానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చాలా తప్పు చేశా, నన్ను క్షమించని అడుగుతాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? క్షమించాను రా నిన్న, ఇక చేయబాకు, చేయనయ్యా. కానీ అది నువ్వు శిక్ష అనుభవించాలరా. నువ్వు అనుభవించినా కానీ ఆ శిక్షలో నేనుంటా. ప్రైజ్ ది లార్డ్. ఆ కష్టంలో నేనుంటా, నిన్ను ఆ లోయలో నేనుంటా. నువ్వు నడుస్తావే లోయల్లో, దేవుడిని నడిపించాడు అనుకో. లోయల్లో నువ్వు నడిచే లోయల్లో దేవుడే ఉంటాడు. ఒకవేళ నువ్వు లోయలో నడుస్తావు అనుకో, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నీ దగ్గర ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలోచన చేయి. నువ్వు ప్రార్థన చేసావనుకో, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, దావీదు పొరపాటు చేశాడని చెప్పి అందరూ తరుముతున్నారు, కొడుకు తరివాడు అంతా తరుగుతూ ఉన్నారు. దావీదు దేవుణ్ణి అడిగాడు క్షమించమని. దావీదును తరుముతున్నటువంటి అభిషాలం ఏమైపోయాడు? అభిషాలోమైన బాణాలతో చంపేశారు. గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమ చాలా గొప్పదయ్యా. ఎంతసేపు ఒక వ్యక్తి మీద చెయ్యెత్తి చూపిపోక, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేసావు అనుకోక ఒక వ్యక్తిని, వాడు ఎప్పుడు మారిపో ఉంటాడు.
వాడు ఎప్పుడో పాపం చేశాడు, ఆమె ఎప్పుడో పాపం చేసింది, అదే పెట్టుకొని నువ్వు అదే చూస్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు లోయల్లో ఉన్నావు. అయ్యా ఈ లోయల్లో ఉన్నా నేను, నాకు ఈ లోయ ఏంది, నాకు ఈ కష్టమేంది, నాకు ఈ వ్యాధి ఏంది, నాకు ఈ అప్పులేంది, నాకు ఈ సమస్యలేంది, ఈ సూటిపాటి మాట్లాడింది, నువ్వు అవే చూస్తున్నావు. కానీ వాటిల్లో నుంచి నిన్ను పైకి లేపే యేసుని చూడటంలో నువ్వు, ప్రైజ్ ద లార్డ్, యేసుని చూడటంలో నువ్వు బాగా గుర్తుపెట్టుకో. దావీదు జీవితం ఆలోచన చేయి. దావీదే శ్రమలోకి వెళ్ళాడు. కానీ యోసేపు ఏం చేశాడు? యోసేపును పంపించాడు దేవుడు లోయల్లోకి. కొన్ని నేర్చుకోవాలి. యోసేపు బావిలో వేశారు, గుంటలో వేశారు కదా యోసేపుని గుంటలో వేశారు. ఆ గుంటనే ఆనందంగా చూసుకున్నాడు ఆయన. జైలు వేశారు, ఆ జైలు గదినే ప్రార్థన గదిగా మార్చుకున్నాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి యోసేపు. ఈరోజున ఆలోచన చేయి. ఇశ్రాయేలు అనుకుంటున్నారంట మన ఆశ విఫలమైపోయింది, మన బ్రతుకులు ఎండిపోయినా మనకి నాకు లాభం లేదు. బాగా గుర్తుపెట్టుకొని అనుకోవచ్చు, నేను లాభం లేదు అనుకోవచ్చు, ఈ సమస్య ఇంతనని అనుకోవచ్చు, నా బ్రతికింతని అనుకోవచ్చు, నా జీవితం ఇంతని అనుకోవచ్చు. నువ్వు ఇక లాభం లేదులే, ఎండిపోయింది, మొత్తం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యోబు జీవితంలో ఎంతమందిని యోబు అనుకుంటారు చూడండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. యోసేపు జైలుకి వెళ్ళాడు. ఆనాటి ప్రజలు యోసేపు చూసి ఏమనుకుంటారమ్మా? ఏమనుకుంటారు? చాలామంది ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు? నిజంగా పాపం ఆ బిడ్డ చాలా మంచోడయ్యా అని అనుకుంటారు. కొంతమందిలో యవనస్తుడు కదా, ఏమంటారు, యవనస్తుడు కదా, ఏదో చేసి ఉండొచ్చు, చేసి ఉంటాడేమోలే, ఊరికి తెలుసదే ఎప్పట్లో ఏ పాముందో మనకు తెలుసా, యవనస్తుడు కదా చేసి ఉండొచ్చు అని అనుకునే వాళ్ళు ఎంతమందో. కొంతమంది పాపం అతను అది ఊరు కాదు పాపం, ఐగుప్తు దేశం, ఇజ్రాయెల్ దేశం అయి పాపం, అది కనాన్ దేశం అయిందే, ఈ దేశానికి వచ్చాడు. నిజంగా కూడా ఆమె కూడా మంచిదేనా పాపమా? ఆ పోతిఫర్ కూడా వాళ్ళు చూసుకున్నాడా యోసేపునే? చెప్తారు, పోతిఫర్ యోసేపుని వాళ్ళు చూసుకున్నాడయ్యా. పాపం ఆమె కూడా పాపం తల్లిలాగా బాగుండేదా ఏంది? యోసేపు ఆయన యవనస్తుళ్ళయ్యా. ఇవన్నీ ఎవరు అంటున్నారమ్మా? దేవుడు చూస్తున్నాడు కదా. వీటన్నిటికీ ఏం చేస్తాడు? లోయలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని అభిషేకంతో నింపబడినోడు సరిగా సమాధానం చెప్పలేడు, వాదించలేడు. పాపం చేసినోడు నేను చేయలేదంటాడు. చేయనోడిని కానీ దండిస్తే వాడు గమ్ముగా అయిపోతాడు, అంటే చేసినోడు అనుకుంటాం మనం. యోసేపు జీవితంలో కూడా అట్టే అయిపో ఉంటుంది. యోసేపు జీవితం కూడా అదే విధంగా మారిపో ఉంటుంది. ఆలోచించు దేవుని బిడ్డలారా. ఒకసారి యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినడలా నీకు వ్యసనము కలుగునా? వాదింపక ఏందంట? అనేకులకు నువ్వు బుద్ధి నేర్పినోడివి, బలపరిచిన వాడవు, ఆదుకున్నాయి, బలపరిచేవు. ఇప్పుడు శ్రమ నీకు కలుగగా దుఃఖాక్రాంతుడు వైతివి, అది నీకు తగులగా కలవరపడుతుంది. చాలు, నీ భక్తి నీకు ఏమంటున్నది? ఇప్పుడు యోబు గురించి స్నేహితుడికి అంతా తెలుసు, అంతా తెలిసినోడు అంటున్నాడేమో, నేను ఏమైనా చేసి ఉంటావేమో. ఇంకా 8వ అధ్యాయానికి వస్తే నీ కొడుకులు ఏమైనా తప్పు చేశారేమో,
నీ కొడుకైనా పాపం చేశారేమో, వాళ్ళు చేపట్టికి ఇది కలిగిందేమో. యోబుని ఏమంటున్నారు? యోబు ఎటువంటి భక్తిపరుడో తెలుసు. నువ్వు అనేక చేతులు బలపరిచేవయ్యా, కృంగిన మోకాలు బలపరిచేవయ్యా, అనేక బుద్ధి మాట నేర్పించావు. మరి నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు చాలామంది అంటుంటా, అమ్మో వాళ్ళే మాట్లాడుతున్నాడమ్మా, నేను నాకు ఇది అయిందని నేను అనుకుంటున్నానులే, ఎప్పుడెప్పుడు జరుగుతా అనుకుంటున్నా. చాలామంది అంటుంటా పోతా ఉండారు, బాగానే ఉండారు వాళ్ళు, ఈ టైపర్ ఏముందో అని మనకి తెలియదు. అది ఈ మాటలు ఎక్కువైపోతుంటాయి మనకు. వాడు ఎంత బాధపడుతున్నాడు, ఆమె ఎంత బాధపడి నీకు అర్థం కాదా ఎన్ని, ఆ అన్న ఆ అక్క ఎంత ఇబ్బంది పడి నీకు తెలియటం ఎన్ని. యోబుని ఏమంటున్నారు? అనేక మందికి నువ్వు బుద్ధి నేర్పావు, అనేక మందికి మంచి మాటలు చెప్పావు, నువ్వు చూడు ఎట్ట అయిపోయింది ఇప్పుడు, ఎట్ట అయిపోయింది ఇప్పుడు నీకు నీ జీవితం. మళ్ళీ చదవండి దాన్ని, చూడండి యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం. అదే తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనాను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నువ్వు బుద్ధి నేర్పినోడు కదయ్యా. బా ఏమంటున్నారు? అయ్యో మంచి మాటలు చెప్తుంటివా, నీకెందుకు ఎట్ట అయ్యింది? నువ్వు భక్తి కొల్లా, నీకెందుకు ఎట్ట అయింది? నువ్వు ప్రార్థన చేస్తావు, ఎందుకు ఎట్ట అయింది? నువ్వు చాలా పరిశుద్ధాత్మ నింపడిన వ్యక్తి కదా, ఎట్ట అయింది? నువ్వు దేవుని ఆత్మ నీకు ఉందా కదా, ఎందుకు ఎట్ట అయింది అంటారండ్రమ్మా. ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా ఏం జరిగింది ఇక్కడ? అనేక బుద్ధి నేర్పిన వాడివి, బలహీనమైన చేతులను బలపరిచిన వాడివి, నీ మాటలు త్రొట్టెల వారిని ఆదుకొని ఉండను, కృంగిపోయిన మోకాలు గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావే. ఆయన కలవరపడ్డాడా పాపం? ఆయన లేదు, ఆయన ముందే చెప్పారు, ముందే పరీక్ష రాసేశాడు ఆయన, ముందే రాసేశాడు ఆయన. యోబు మనిషి మాట్లాడే ఆలోచించే మనుషుల మాటలు, వీళ్ళందరూ కూడా ఆదరికి కర్తగా బాధ కర్తలు వీళ్ళు, ఆదరికి కర్తలు కాదు వీళ్ళు, బాధకే కర్తలు వీళ్ళు. ఒక మనిషిని ఎట్ట బాధ పెడతారంటే, ఒక్కొక్కరు మాట్లాడకుండా బాధ పెడతారు వాళ్ళు, ఒకరు మాట్లాడి బాధ పెడతారు వాళ్ళు. ఆ మనుషులు ఎట్ట మాట్లాడతారు తెలుసా? బాగుండరయ్యా వాళ్ళ, మాకు తెలిసి ఇట్ట అవుతుందని, ఏమోలే మనకెందుకులే ఇవన్నీ, మళ్ళీ అనేది మనకెందుకు అనేది. చూసావు అంటే ఎందుకు ఇవన్నీ ఆలోచించాయి. యోబు జీవితంలో యోబుని ఎంత బాధ పెడుతున్నారు తెలుసా? యోబుతో ఏమంటున్నారు? నీ భక్తే నీకు. అబ్బా అది నేర్చుకోవాలి మనం. లోయల్లో నడిచేటప్పుడు, లోయల్లో ప్రయాణం చేసేటప్పుడు నీ భక్తే నీకు ధైర్యం పుట్టించాలి. గొర్రెల మంచి కాపరివి నీవు, లోయలలో నన్ను నడిపించినావు. ఏంటంట? ఆయన గొర్రెల మంచి కాపరి, లోయల్లో నడిపిస్తాడమ్మా మన వల్ల. అది ఏదో ఒక లోయ. ఇక్కడ చెప్పండి, ఇక్కడ నాకు శ్రమ లేదన్న ఒక చేతులు ఎత్తండి, నాకు శ్రమ లేదన్నవాడు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే నాకు శ్రమ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవ్వరికి ఒక్కొక్క శ్రమ ఒక్కొక్కరికి ఉందంతే. కానీ ఆ శ్రమలో నువ్వు ఒకటి గుర్తుపెట్టి ఏం చేయాలి? పరీక్ష చక్కగా రాయాలి. చిటాలు కొట్టబాకు, చిటాలు కొట్టకుండా పరీక్షలు బాగా రాయి. అన్న మాటలు ఇన్న మాటలు దేవుని వైపు చూసి పరీక్ష రాయి. సైతాన్ చెప్తా ఉంటాడు వాడు. ఏమని చెప్తాడు తెలుసా? 2 వారాలు బావొద్దుల గుడికి అని చెప్తాడు. అదే చిట్ట. వాడు చెప్పినట్టు వింటాం మనం. ఈ మధ్య రావద్దులు అంటాడు. అంతే, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు పరీక్షలో పాస్ అవ్వాలి అంటే నువ్వు పరీక్ష చక్కగా రాయాలి. యేసయ్య పరీక్ష రాశాడు, దావీదు పరీక్ష రాశాడు, యోబు పరీక్ష రాశాడు, యోసేపు పరీక్ష రాశాడు, యేసు ప్రభువే పరీక్ష రాశాడు. బాగా గుర్తుపెట్టుకో. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఎండిపోయిన ఎముకలు, అసలు సబ్జెక్ట్కే బాల నేను.
ఎండిపోయిన ఎముకలు లోయల్లో ఉన్నాయి. ఆ ఎముకలే మనం. మన ఆశ విఫలమైపోయింది మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మనం ఏం చేస్తాడు? బ్రతికించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.